పాకిస్తాన్ ఏంటి? ముస్లిం దేశం. బంగ్లాదేశ్ ఏంటి? ముస్లిం దేశం. ఆఫ్ఘనిస్తాన్ ఏంటి? ముస్లిం దేశం. అక్కడ ఉండే వాళ్ళ మెజారిటీ ఎవరు? ముస్లింలు. మరి ఆ జాతీయులే తమ బ్రతకలేకపోతున్నామని వేరే దేశాలకు ఎందుకు వెళ్తారు? యూరప్ దేశాలకు ఎందుకు వెళ్తారు? అక్కడ బ్రతుకు తెరువు కోసం ఎందుకు వెళ్తారు? సిరియా ఏ దేశం? ఇస్లామిక్ దేశం. యెమెన్, లెబనాన్, పాలస్తీనా ఏ దేశాలు? ముస్లిం దేశాలు. పరిపాలించేదెవరు? ముస్లిం దేశాలు. తిరుగుబాటు చేసేదెవరు? అదే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకో తీవ్రవాద సంస్థలు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? క్రైస్తవ దేశాలైనటువంటి యూరప్ దేశాలకు లేకపోతే హిందూ దేశాలు లాంటి వాటికి వస్తున్నారు. అంటే వాళ్ళ మతం ఆధారంగా పరిపాలిస్తున్న దేశాల్లో వాళ్ళు బ్రతకలేరు. ఆ పేరుతో ఈ ఇతర దేశాలకు వెళ్ళటం, అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళాక పోనీ బ్రతుకు తెరుగుతో ఏదైనా బతికేస్తున్నారంటే కాదు, అక్కడ మళ్ళీ తమ మత రాజ్యాలు కావాలని ఉద్యమాలు చేయడం. ఫ్రాన్స్ కనబడుతోంది, జర్మనీ కనబడుతోంది, బ్రిటన్ కనబడుతోంది. ఈ నేపథ్యంలో సిరియా ఇప్పుడు మళ్ళీ అల్లకల్లోలం తిరుగుబాటుదారులు వచ్చే ఆ దేశాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళందరూ మళ్ళీ ఈ వంక పెట్టుకుని యూరప్ బాట పడుతుంటే యూరప్ దేశాలు మాత్రం తిరస్కరిస్తున్నాయి. బ్రిటన్ సిరియన్ ఎవరైతే శరణార్థుల్ని రానివ్వకూడదని నిర్ణయించుకుంది. ఫ్రాన్స్ అట్లాగే రానివ్వకూడదని నిర్ణయించుకుంది. ఇటలీ రానివ్వబోమని తేల్చి చెప్తోంది.